I know, which means loving, and ancient Greek word antelio, meaning which is exempted from payment. Stamps are generally in every corner of Vikarabad district, and over 500 citizens are going to visit this exhibition, the Greek Philately exhibition. The conduction of this prestigious program was impossible without able guidance of Yeah, that initial stage. ఆ తర్వాత మీరు ఈ envelopes లో పెట్టుకున్నారా? This is official. What was on the special sir? First day cover. First day cover. These are the stamps, sir. On the day of issue, they put a date. ఇది మనది కాదు కదా, మనది In 1969, Gandhi Center. ఇది కూడా స్టాంప్ Oh, yes, sir. This is some other countries. డాలర్లో ఉంది. This is some Madagascar. Madagascar ఇష్యూ డేట్ లేదు కానీ ఇప్పుడు ఏం ఇయర్ ఇష్యూ అయింది? ఇది ఇష్యూ డేట్ పక్కకు ఉంటుంది సార్. ఇంటరాక్ట్ విత్ ద చిల్డ్రన్. సో ఫిలాటలిస్ట్ ఇంతకుముందు చాలా స్పీకర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ ఫిలాటలిస్ట్. యాక్చువల్లీ ఫిలో ఇస్ అ వర్డ్ ఆఫ్ గ్రీక్ విచ్ ఆల్వేస్ మీన్స్ లవ్. Attalist వాళ్ళు చెప్పారు that again come from Greek which means something which is free. Post were never free. I assume post were always paid. They have never come free. I don't know why they have paid something, name something which was already paid. So post collection గురించి చెప్పాలి అయితే యాక్చువల్గా నా పెద్ద నాన్న ఉన్నారు. వారు బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. సో వారు నాకు పాత ఇల్లు ఖాళీ చేసినప్పుడు షిఫ్ట్ అయినప్పుడు ఒక బుక్ దొరికింది నాకు. ఐ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ 10th స్టాండర్డ్. సో బుక్ చూస్తే సన్నగా బుక్ ఉంటుంది కానీ దాంట్లోని పోస్ట్ ఉంటాయి. పోస్ట్ కలెక్టెడ్ స్టాంప్స్ ఉండేవి అనమాట. ఒక 100 దాకా ఉంటాయి. సో రకరకాలుగా గ్రీక్ కావచ్చు, ప్యారిస్ కావచ్చు, ఇండియన్ది కావచ్చు, చాలా మటుకు హీ హాస్ కలెక్టెడ్ ద స్టాంప్ అనమాట. అండ్ స్టాంప్ కలెక్షన్ ఇస్ ఆల్సో. సో వాళ్ళు స్టాంప్ కలెక్ట్ చేసేది. And as he said, for children it is always very intriguing and చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన శ్రీనివాస్ రామానుజన్ గురించి మాట్లాడారు. మీరు అందరూ చూస్తే ఇప్పుడు విదేశాల వాళ్ళు ఒక మూవీ కూడా చేశారు వారి మీద, ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. రామానుజనం ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వికీపీడియా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఇంటర్నెట్, గూగుల్, వికీపీడియా ఉన్నాయని. సో స్టాంప్ చూస్తే ఆ స్టాంప్ లో ఏముంది అని ఖచ్చితంగా పిల్లలు ఒకవేళ గూగుల్లో కొడితే మీ జీకే ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. Like who was Srinivas Ramanujanam, where was he born, what he has contributed. He was called to London by a very famous mathematician. Tarvata at the age of I think 32 or 33 only he passed away due to some disease, but he was somebody who was a great learned man at mathematics. So ilaga chinna chinna untai. Mana Vikarabad nunchi kuda some flora fauna ante some tree untundi. A tree paina postal stamp release chestu untaru. So I encourage all the children, everyone in fact for that matter, మీకు ఏమైనా స్టాంప్ దొరికినా ఈ రోజు నుంచి నేను కూడా ట్రై చేస్తాను. ఏమైనా స్టాంప్, నాకు తపాల్స్ వస్తూ ఉంటాయి, తపాల్స్ లెటర్స్ వస్తూ ఉంటాయి. ఆ స్టాంప్లో వచ్చినవి ఏంటి ఏముంది, బికాస్ దెన్ ఓన్లీ వీ కెన్ లర్న్ అండ్ నో అబౌట్ అవర్ సొసైటీ అండ్ అబౌట్ కంట్రీ ఇన్ అ మచ్ బెటర్ వే. సో ఈ చిన్న సూచనలతోటి, సమాచార ఉద్దేశాలతోటి నేను ముగిస్తాను. మనము ఎన్వలప్స్ లో వస్తాయి, మనకి ఎన్వలప్స్ వచ్చే ఉండేది కదా. ఎన్వలప్స్ లో ఎట్లా వితౌట్ బ్రేకింగ్ అండ్ టియరింగ్ ఆ స్టాంప్ తీయాలి. వామ్ వాటర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలి, అంటే డిప్ చేయాలి, సోక్ చేయాలి. ఆ తర్వాత గ్లూ మెత్తగా అవుతుంది, అది ఫార్సెప్ తోటి తీయాలి, మళ్ళీ అది పేస్ట్ చేసి ఒక నోట్బుక్ లో చేయాలి. అలాగా I think Prasad sir must be the best man to judge my knowledge, but that's how he explained. My పెద్దనాన్న ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగా కలెక్ట్ చేసేవారు. బట్ మనం ఇప్పుడు చాలా ఫాస్ట్ ప్రపంచంలో ఉన్నాము. ఫాస్ట్ అంటే వాట్సాప్ వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చినాయి, మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, వెంటనే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. మనం ఇంకా 30-40 years వెనకపోతే ఎప్పుడు వారు రాసేది, స్టాంప్ పెట్టేది, ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు అందేది, అప్పుడు చదివేది. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ a 30-40 days process. Because my mother was married in a long distance, 300-400 kilometers away. నాకు తెలుసు, అంటే నేను నా ఎల్డర్ బ్రదర్ పోస్టల్ స్టాంప్ చూసేది ఇయర్లీ 2 times అనమాట. ఒక రాఖీ రోజు
ఒక దసరా రోజు. అంటే జనరలీ సిస్టర్స్ రాస్తారు కదా, వాళ్ళు బ్రదర్స్కి రాస్తారు, రాఖీ పంపుతారు. అప్పుడు మనము పోయి పోస్ట్ ఆఫీస్ నుంచి స్టాంప్స్ కొని వచ్చేది 10 రూపీస్ 20 రూపీస్ వానలో పెట్టి మళ్ళీ అది రెడ్ బక్సాల్లో వేసేది. బట్ ఐ థింక్ దోస్ రెడ్ బాక్సెస్ హ్యావ్ బికమ్ థింగ్స్ ఆఫ్ పాస్ట్ ఆల్రెడీ. పోస్టల్ డిపార్ట్మెంట్ ఈస్ ఆల్సో చేంజింగ్ ఇన్ టు పేమెంట్స్, పోస్టల్ పేమెంట్స్ దానికి వస్తున్నాము. బికాస్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, మనము ఏదో మాట్లాడేది, ఇన్ఫర్మేషన్ ఆదాన ప్రదానం చేసేది మీడియంస్ కూడా చేంజ్ అవుతున్నాయి. But definitely I'm so delighted to be here among this program just because of my Pedda Nana, because he was a fond stamp collector. Have a flavor of the collection. I was told almost 35 lakh rupees worth of stamps have been put on exhibition by SSP garu. So మీరు ఖచ్చితంగా చూసి గుర్తించి ఎంజాయ్ చేసి ఫ్లేవర్ తీసుకోండి. So very best and very hearty congratulations and wishes to the postal department and all the students who have come here. And thank you so much for giving me this chance to address this honors gathering.